కీర్తనలు 38వ అధ్యాయంలో 6 నుండి 10 వచనాలు చదువుకుందాం. కీర్తనలు 38, 6 నుండి 10. నేను శ్రమ చేత మిక్కిలి కృంగి ఉన్నానయ్యా, దినమెల్లా దుఃఖాక్రాంతుడనై సంచరించుచున్నాను. నా నడుము తాపముతో నిండి ఉన్నది, నా శరీరంలో ఆరోగ్యము లేదు. నేను సొమ్మసిలి బహుగా నలిగి ఉన్నాను. నా మనోవేదనను బట్టి కేకలు వేయచ్చు అనుకొని చూడండి. ఆయన మనోవేదన బట్టి, అంటే మన భాషలో ఈరోజు చెప్పాలంటే ఆ డిప్రెషన్ బట్టి, ఆ డిస్కరేజ్మెంట్ బట్టి కేకలు వేస్తున్నాడంట. ప్రభువా, దేవా దేవా నాకు సహాయం చేయ్యా, నాకు సహాయం చేయ్యా. నేను ఈ కృంగుద నా మనోవేదన బట్టి నేను కేకలు వేయుచుచున్నాను. ప్రభువా, నా అంతయు నీకు కనబడుచున్నదయ్యా. నా నిట్టూర్పులు నీకు దాచబడి ఉండలేదు. నా గుండె కొట్టుకొనుచున్నది, నా బలము నన్ను విడిచిపోయాను, నా కను దృష్టి తప్పిపోయాను. చాలామందికి ఇటువంటి అనుభవం ఉంటుంది. నాకు వ్యక్తిగతంగా అనుభవం ఉంది. ఎప్పుడైతే నేను కృంగుదలకి వెళ్ళిన తర్వాత, వెన్ ఐ ఫెల్ ఇన్ టు డిప్రెషన్కి వెళ్ళిన తర్వాత ఆకలి అనేది మర్చిపోతాము కదండి. అసలు బయట ప్రపంచం ఉంది అనేది కూడా మర్చిపోతూ ఉంటాము. దర్ ఇస్ అ వరల్డ్ అవుట్ సైడ్ అనేది మర్చిపోతూ ఉంటాము. ఆహారం పైన ఇష్టం ఉండదు, ఆరోగ్యం క్షీణించిపోతుంది. ఎందుకు అని అంటే ఏదో మనకి ఎటువంటి జబ్బులు ఉంది అని దాన్ని బట్టి కాదు, కానీ ఆ కృంగుదల మనల్ని ఎలా క్షీణింపజేస్తుంది అంటే మన బోన్స్కి కుళ్ళు పట్టేస్తుంది. ఎందుకు అని అంటే మన మనోవేదన, వెన్ వీఆర్ నాట్ డూయింగ్ వెల్ మెంటలీ, వి వోంట్ డూ వెల్ ఫిజికలీ. అటువంటి అనుభవం ఉందండి ఎంతమందికైనా? ఎవరికైనా ఇక్కడ ఉందా అటువంటి అనుభవం? మానసికంగా సరిగ్గా లేమనుకోండి, శారీరకంగా ఆటోమేటిక్గా దిగజారిపోతూ ఉంటాం, క్షీణించిపోతాం. మన బలము క్షీణించిపోతుంటుంది, అంతా కూడా తగ్గిపోతూ ఉంటుంది, అడుగంటిపోతూ ఉంటుంది. ఇక్కడ దావీదు చూసినట్లయితే ఆయన చెప్తున్నాడు, దేవా ఇదయ్యా నా పరిస్థితి, వాట్ షుడ్ ఐ డూ? నేను కేకలు వేస్తున్నాను, నా బలమంతా పోయింది, నా కన్నీరు నిట్టూర్పులు నీకు వినబడుతున్నాయి కదయ్యా. ఈరోజు మన పరిస్థితులు అలాగ ఉంటే దావీదు ఒక మంచి మాదిరి అండి. ఆయన ఎందుకు ఇలాగా మొరపెట్టాడు దేవుని సన్నిధిలో అంటే, గత జీవితం వెంటాడుతుంది, గతంలో నేను ఆ పాపాలు చేస్తానయ్యా, గతంలో ఇటువంటి తప్పులు, ఆర్ పాస్ట్ లైఫ్ ఇస్ ఆల్వేస్ హాంటింగ్ అస్ కదండి. మనం గతంలో చేసిన పాపాలు, చూసిన దృశ్యాలు, కలిగిన సంబంధాలు, వ్యక్తులు, అక్కర్లేని భయంకరమైన అక్రమమైన కార్యాలు చేయడం బట్టి అది ఎప్పుడు కూడా మనం ఎంత రక్షించబడినప్పటికీ ఇట్ ఆల్వేస్ హాంట్స్ అస్. నువ్వు అది చేసావు కదా, నువ్వు ఆ రోజు అలాగ చేసావు కదా, నువ్వు ఈరోజు భక్తుడు అనుకుంటున్నావా, భక్తురాలు అనుకుంటున్నావా, ఏంటి నీ గతం ఏంటి, నువ్వు చేసేదేంటి ఈరోజు అనేది. ఒకవేళ దావీదుని కూడా అలాగనే, అంత గొప్ప భక్తుడు, దేవుని హృదయానుసారమైన మనిషి అనిపించుకున్న దావీదే, హీ నోస్ హౌ గాడ్ ఫర్గెట్స్ అండ్ ఫర్గివ్స్. అయినప్పటికీ ఆయన గత జీవితం ఆయనని వెంటాడుతుంది కాబట్టి ఆయన అంటున్నాడు, నా మనోవేదన బట్టి నేను కేకలు వేస్తున్నాను, బికాజ్ ఐ డోంట్ నో వాట్ ఎల్స్ టు డూ. చూడండి, నిజంగా డిప్రెషన్లో ఉన్నవారు ఒకళ్ళు అంటారు ఏంటి తెలుసా అండి, అందరి ముందు ఏడవలేరు, అందరి ముందు కన్నీళ్ళు కార్చలేరు, అదే రీతిగా ఎవరితోటి చెప్పుకోలేరు. అమ్మకి చెప్పినా, నాన్నకి చెప్పినా వారు బాధపడతారేమో అనేసి చెప్పరు. భర్తకి చెప్తే ఇంత చిన్న దానికి ఎందుకు అంత ఫీల్ అయిపోతున్నావు అని అంటారని భర్తకి చెప్పుకోరు. భార్యకి చెప్తే తనకి ఎట్లాగ అర్థం కాలే, తనకు ఉన్న పోరాటాలు తనకే ఉన్నాయి, నేను ఎందుకు చెప్పుకోవాలి, బిడ్డలు అంటే అసలుకే చెప్పము కదా. అటువంటి పరిస్థితుల్లో చాలామంది ఏం చేస్తారు తెలుసండి, ఒంటరి స్థలాలకి వెళ్ళి, ఎడారి లాంటి స్థలానికి వెళ్ళి అక్కడ గట్టిగా చేస్తారంటే, అన్ని రోజులు వాళ్ళు కూర్చిపెట్టుకున్న బాధ, దుఃఖము అదంతా కూడా ఒక బాటిల్లో ఎలాగైతే వాటర్ని నింపుతాం అట్లా దే బాటిల్ ఆఫ్ సారో ఇన్ దర్ హార్ట్స్ అట్లా కూర్చి పెట్టుకొని ఒకేసారి అడవుల్లో, ఎడారిలో పోయి గట్టిగా కేకలు వేస్తారంట. అంటే అంత ఇంటెన్స్ పెయిన్, అంత ఇంటెన్స్ అంటే మనోవేదన, ద డిప్రెషన్, ద డిస్కరేజ్మెంట్, నిరాశ, నిస్పృహను బట్టి ఎక్కడ చెప్పుకోలేక, ఎవరికి చెప్పుకోలేక కేకలు వేస్తారంట. ఎందుకనంటే ఎప్పుడైతే వాళ్ళు కేకలు వేస్తారో అంతా కూడా ఫ్రీ అవుతుంది, వాళ్ళలో ఉన్న భారము వెళ్ళిపోతుంది అనే భావముతో ది డూ ఇట్. నేను ఒకటి చెప్పగలుగుతానండి, మనం అనుకుంటాము డిప్రెషన్ ఇస్ నార్మల్, కృంగుదల నార్మల్, డిస్కరేజ్మెంట్ ఇస్ నార్మల్, నిరుత్సాహము, నిరాశ అనేది చాలా సర్వసాధారణమైనది అనుకుంటాము. కానీ ఈరోజు మీకు చెప్పగలుగుతాను, డిస్కరేజ్మెంట్ కానివ్వండి, కృంగుదల కానివ్వండి, అది మెడికల్ టర్మ్స్ మాత్రము కాదు, కానీ అది ఒక ఆత్మ. నమ్ముతున్నారా? అది ఒక దురాత్మ. మీరు నమ్ముతున్నారా? ఎంతమంది నమ్ముతున్నారు? చేతులు ఎత్తి చూపిస్తారా? ఈరోజు మనల్ని డిస్కరేజ్మెంట్ వస్తుంది, నిరాశ వస్తుంది అంటే మన చుట్టూ ఆ డిస్కరేజ్మెంట్ అనే ఆత్మ మనల్ని వెంటాడుతుంది.
మనము అది అపవాది కార్యము అని ఎరిగి మనము ఎదిరిస్తే పర్వాలేదు, కానీ అది వచ్చిన వెంటనే అవును కదా, అవును కదా, అవును కదా అని అంగీకరించినప్పుడు అది ఏం చేసుకుంటుందంటే చోటు తీసుకొని రోజులుగా ఉండాల్సిన డిస్కరేజ్మెంట్ వారాలుగా మారుతుంది, వారాలు మెల్లమెల్లగా నెలలుగా మారుతుంది, నెలలు అయిన తర్వాత సంవత్సరాలు అయిన తర్వాత అవును ఐఎమ్ ఇన్ దిస్ ట్రాప్ ఆఫ్ డిప్రెషన్, ఈ కృంగుదల అనే ఈ వలలో నేను పడి ఉన్నానే అని మనకి చాలా కాలం తర్వాత. అందుకనే అపవాది కార్యాలు, అపవాది తంత్రాలని ఎరిగి వాడిని ఎదిరించుడి అన్నాడు. మీరు గుర్తుంచుకోవాలి, ఈరోజు నిరాశ వస్తుందంటే ఇట్ ఈస్ నాట్ జస్ట్ అన్ ఎమోషన్, అది కేవలం ఒక భావోద్వేగం కాదు, అది కేవలం ఒక ఫీలింగ్ కాదు, కానీ అది దురాత్మ మనల్ని బాధ పెట్టడానికి, మనల్ని ఇంకా అడుగంటిపోయిన స్థితిలో ఉంచడానికి ఏం చేస్తుందంటే ఈ టూల్, ఈ వెపన్, ఈ ఆయుధాన్ని వాడుతుంది మనకి విరుద్ధంగా. ఇటువంటి పరిస్థితుల్లో మనం వెళ్తున్నప్పుడు డోంట్ ట్రై టు కమ్ అవుట్ ఆన్ యువర్ ఓన్. మీ సొంతంగా మీరు బయటికి దీని నుండి రావాలంటే కుదరదు. మనం అనుకుంటాం మన శక్తితో మన బలంతో చేస్తాంలే, నేను వచ్చేస్తాలే, ఈ డిస్కరేజ్మెంట్ని ఎదిరిచ్చేస్తానులే, ఈ నిరాశని జయిస్తానులే, ఈ నిస్పృహ నుండి నేను బయటకు వచ్చేస్తాను, ఐ కెన్ డూ ఇట్ ఆన్ మై ఓన్ అంటున్నారేమో, కానీ దేవుడు అంటున్నారు అది మీ శక్తి కాదు, మీ బలము కాదు. ఎందుకంటే మనం పోరాడేది మనుషులతోటి కాదు, మన భావోద్వేగాలతోటి మాత్రమే కాదు, కానీ మనకి విరుద్ధంగా పోరాడే ఆ దురాత్మ, ఇది దురాత్మ కాబట్టి ఆత్మ ద్వారానే పోరాడాలి. నమ్ముతారండి? దురాత్మని పరిశుద్ధాత్మ ద్వారానే పోరాడాలి. మీ శక్తి వల్ల కాదు, మీ బలం వల్ల కాదు. నాలో క్రీస్తున్నాడు కాబట్టి నేను సమస్తం చేయగలుగుతాను అంటారు, కానీ ఆ క్రీస్తుని తీసేసి నేను సమస్తం చేయగలుగుతాను అంటారు. క్రీస్తు లేకుండా మనము ఆ క్రీస్తుకి వేరుగా ఉండి మనం ఏమీ చేయలేం. డోంట్ ట్రై టు ఫైట్ దిస్ బ్యాటిల్ ఆన్ యువర్ ఓన్. ఇఫ్ యూఆర్ ఫైటింగ్ దిస్, ఇఫ్ యూఆర్ ఇన్ దిస్ డిస్కరేజ్మెంట్, ఒకవేళ ఈ దురాత్మ మిమ్మల్ని వెంబడిస్తుందంటే మేక్ ఇట్ అ పాయింట్, ఫస్ట్ ఐ హ్యావ్ టు గో టు గాడ్. మొదటిగా నేను దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఏ ఫోన్ కాదు, ఏ మనుషుడు కాదు. వెంటనే మనకి బాధ కలిగితే, మనకు వేదన కలిగితే ఎవరితో మాట్లాడాలా, ఎవరితో పంచుకోవాలి. ఈ కాలంలో అయితే మరి ముఖ్యంగా నేను వాళ్ళకి వాట్సాప్ కాల్ చేస్తాను, వీరికి కాల్ చేస్తాను, వారికి ఆ దైవజనులకి కాల్ చేస్తాను, వీళ్ళు మాట్లాడాలి. వాళ్ళు మాట్లాడితేనే నాకు నెమ్మదిగా ఉంటుంది. ఏ దైవజనుడు మనకి సమాధానం ఇవ్వలేడండి. మొదటిగా దేవుణ్ణి వెతకండి, మొదటిగా దేవుని వెంబడించండి. కొత్త రకం మనుషులు, దైవజనులు కలవలేదంటే, దైవజనులు మాట్లాడలేదంటే ఇంకా దేవుడు వద్దు, దైవజనులు వద్దు, ఈ క్రైస్తవమే వ్యర్థమని మొత్తం అసలు ఎవరు చెప్పారు? దేవుడు అంటున్నాడు నన్ను వెతుకు, నాకు కాల్ ఆన్ టు మీ అండ్ ఐ విల్ ఆన్సర్ అన్నాడు. నాకు మొరపెట్టుడి, ఇదిగో మీ దగ్గర ఉన్న దైవజనులకి మొరపెట్టండి అన్నాడు అండి దేవుడు ఆయన వాక్యంలో. ఇర్మియా గ్రంథం 33:3 ఉంటుంది, నాకు మొరపెట్టండి నేను మీకు ఉత్తరం ఇస్తానంటే. మొదటిగా మనకు కష్టం వస్తే, మొదటిగా మనకు నిస్పృహ వస్తే వెంటనే పరిగెత్తుతాం ఎక్కడ తెలుసా? ఫోన్కో, లేకపోతే ఏ చర్చ్కో, ఏ మందిరంకి వచ్చి మీరు సాష్టాంగపడి ఆయన సన్నిధిలో మొరపెడితే అంతకంటే మించిన భాగ్యం లేదు. ఏ మనుషుడిని కలవకుండా మొదటిగా ఆయన సన్నిధిలో మొరపెట్టుకున్న తర్వాత ఆయనే ప్రేరేపించి దైవజనుల ద్వారానో, వాక్యం ద్వారానో ఏదో రీతికి మనతో మాట్లాడతాడు. డోంట్ గో టు ద ఫోన్, గో టు ద థ్రోన్ అన్నారు ఒకళ్ళు. ఏంటండి? ఫోన్ దగ్గరికి కాదు, సింహాసనం దగ్గరికి రా అంటున్నారు. సింహాసనం, ఆయన సింహాసనం. ద స్పిరిట్ ఇస్ స్ట్రాంగ్, కాలింగ్ ఆన్ పీపుల్, కాలింగ్, హెల్పింగ్, డిపెండింగ్ ఆన్ పీపుల్ విల్ నాట్ హెల్ప్. కీర్తనలు 42:5 నా ప్రాణమా నీవు ఎలా కృంగియున్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణ కర్త అనియు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకను నేను ఆయనను స్తుతించెదను. ఈరోజు మనం ఒకవేళ మీ ప్రాణము అలసిపోయిన పరిస్థితిలో ఉంటే, నిరుత్సాహములో, నిరాశలో ఉన్నట్లయితే, డిస్కరేజ్మెంట్ అనే ఆత్మ మీలో ఉన్నట్లయితే మీరు చెప్పండి, నా ప్రాణమా నీవేళ, ఓ మై సోల్ వై ఆర్ యు కాస్ట్ డౌన్ విత్ ఇన్ మీ. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలోన అంతరంగమా, వై ఆర్ యు సో రెస్ట్లెస్. డిపెండ్ ఆన్ గాడ్. ఆయనని స్తుతించు. మన నోట్లో ఈ ఇంపార్టెన్స్ ఆఫ్ ద వర్డ్ వి కీప్ స్ట్రెస్సింగ్. ఎందుకంటే ఏ దైవజనుల నోట్లో లేదండి, దేవుడు కూడా మనకి అవకాశం ఇస్తాడు, ఫ్రీ విల్ ఇస్తాడు. మనం ఎప్పుడైతే మన నోటితో ఉచ్చరిస్తామో అప్పుడే మనకు అది బలము, శక్తి అవుతుంది. అది మీరు ఏం ఉచ్చరిస్తున్నారో మీరు జాగ్రత్త పడాలి. దేవుడు అంటున్నాడు పెదవులతోటి స్తుతించు. అదే ఆ లాస్ట్ లైన్ చదవండి, ఆయనే నా రక్షణకర్త అని నా దేవుడని చెప్పుకొనుచు ఇంకను ఆయనను స్తుతించెదను. ఇది మీరు ఒకసారి చెప్తారా? ఆయనే నా రక్షణకర్త. ఆయన గట్టిగా చెప్పండి, స్వరమెత్తి విశ్వాసంతో చెప్పండి, ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు అనియు
నేను చెప్పుకొనుచు ఇంకనూ ఆయనని స్తుతిస్తానంట. ఆయన ఏం చేస్తాడండి దావీదు? ఆయన బాధలో డిస్కరేజ్మెంట్లో ఉంటే ఇంకా ఎక్కువగా స్తుతించాడంట. అదే మన ఆయుధం. స్తుతి ఏమనా ప్రైజ్ ఇస్ అవర్ వెపన్. Praise is our weapon. When discouragement hurts you, when discouragement is attacking you, the only thing you say is, why are you downcast, O my soul? Why are you so dull within me? Why are you so restless? Yet I will praise him. Still I will praise him. Even more I will praise him. ఇంకా స్తుతించాలంట. అప్పుడు అపవాది అంటాడు, యోబు జీవితం మనందరికీ తెలుసు. ఆయన ఎప్పుడైతే అన్ని కోల్పోయాడో ఇంకా స్తుతించాడంట దేవుని. స్తుతించిన తర్వాత ఇంకే రీతిగా అటాక్ చేయాలి ఇతన్ని, అన్ని ట్రై చేస్తాను. స్టిల్ హీస్ ప్రేయింగ్. వాట్ కైండ్ ఆఫ్ ఫెయిత్ ఇస్ దిస్ అని అపవాదే ఆశ్చర్యపోయాడు. దేవుడినే ఆశ్చర్యపడేలాగా చేసింది యోబు యొక్క విశ్వాసం. దట్ ఓన్లీ ఫెయిత్ కెన్ మూవ్ గాడ్. ఆ విశ్వాసము, ఆ నమ్మకమే దేవుని కదిలిస్తుందండి. నేను మరలా చెప్తాను, మన కానుకలు, మనం ఎంత ఇచ్చామా, మనం ఎంత చేస్తున్నామా, మనం ఎంతగా రాత్రింపగలు కష్టపడ్డాం, ఇవన్నీ కాదు దేవునికి. విశ్వాసము. నో మ్యాటర్ వాట్ హ్యాపెన్ లార్డ్, ఐ విల్ స్టిల్ ట్రస్ట్ ఇన్ యూ. That will move God. That alone will move God.